అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం మరో గుడ్ న్యూస్. ఉద్యోగులకు మంచి రోజులైతే వచ్చేసాయి. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు ఇప్పుడిప్పుడే పరిష్కారం అవుతున్నాయి. అయితే ఉద్యోగ పెన్షన్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త తీర్పు అందించింది. వైద్య ఖర్చుల భారం కోసం వారికి శాశ్వత ఉపశమనం కలిగిస్తూ పాత ఆరోగ్య పథకం స్థానంలో సరికొత్త ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో వైద్యం కోసం ఉద్యోగుల పడిన ఇబ్బందులను తొలగిస్తూ మరింత ట్రాన్స్పరెన్సీగా జవాబుదారీతనంతో ఈ సరికొత్త విధానాన్ని రూపొందించారు. పాత రీయింబర్స్మెంట్ విధానానికి స్వస్తి. పూర్తి నగదురహిత వైద్యం. గతంలో అమల్లో ఉన్న హెల్త్ స్కీముల్లో ఉద్యోగులు లేదా పెన్షనర్లు అనారోగ్యానికి గురైతే ముందుగా ఆసుపత్రి ఖర్చులను తామే స్వయంగా భరించాల్సి వచ్చేది. వైద్యం పూర్తయిన తర్వాత బిల్లులను ప్రభుత్వానికి సమర్పించి రీయింబర్స్మెంట్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురై సకాలంలో డబ్బులు అందక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడేవారు. అయితే రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్కీమ్ ద్వారా ఉద్యోగులకు పూర్తి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందుతుంది. ఇకపై ఆసుపత్రిలో చేరిన వెంటనే రూపాయి కూడా ముందస్తుగా చెల్లించాల్సిన అవసరం లేకుండానే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు పొందవచ్చు. సో ఈ పథకాన్ని నిరంతరాయంగా ఎలాంటి నిధుల కొరత లేకుండా నిర్వహించడం కోసం ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ నెలకొల్పుతుంది. గతంలో వైద్య ఖర్చుల పూర్తి భారాన్ని ప్రభుత్వమే భరించేది. కానీ నిధుల విడుదల ఆలస్యం కావడం వల్ల ఆసుపత్రులు సేవలు నిలిపేసే పరిస్థితి వచ్చింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కొత్త భాగస్వామ్య పద్ధతిని ప్రవేశపెట్టారు. దీని ప్రకారంగా ఉద్యోగుల జీతం లేదా పెన్షన్ నుండి ప్రతి నెల 1.5% మొత్తాన్ని మినహాయించి ఈ ట్రస్ట్గా జమ చేస్తారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా తమ వంతుగా జత చేసి ట్రస్ట్కి అందిస్తుంది. ఈ శాశ్వత నిధి అందుబాటులో ఉండడం వల్ల ఆసుపత్రుల బిల్లుల చెల్లింపులు వేగంగా జరిగి ఉద్యోగులకు నిరంతరాయంగా అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కుటుంబాల్లో ఆశాదిరేకాలు నింపింది. జీతం నుండి 1.5% మినహాయించినప్పటికీ అత్యవసర సమయాల్లో లక్షలాది రూపాయల కార్పొరేట్ వైద్యం ఉచితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా లభించడం ఉద్యోగులకు కొండంత అండగా మారుతుంది. హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ మరియు ఆసుపత్రుల నెట్వర్క్ను బలోపేతం చేయడం ద్వారా ఈ ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ త్వరలోనే ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఒక పటిష్టమైన రక్షణ కవచంగా మారబోతుంది.